క్యారమిల్ పాయసమా? ఇదేంటి చాలా రకాలైన పాయసం చూశాను కానీ అనుకుంటున్నారా? ఇది స్టార్ హోటల్లో చాలా స్పెషల్గా సర్వ్ చేస్తున్న రెసిపీ. చాలా చాలా డెలిషియస్గా ఉంటుంది, చాలా రిచ్ ఫ్లేవర్తో. జనరల్గా మనం చేసే పాయసంలానే చేస్తాం, కాకపోతే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అంతే. మన ఇంట్లో వాళ్ళకి మనమే 5 స్టార్ రేంజ్ ఫుడ్ని సర్వ్ చేస్తే ఎలా ఉంటుంది? సో ఎప్పుడు రెగ్యులర్గా చేసే పాయసం కంటే ఇలా డిఫరెంట్గా చేసి పెట్టండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. అండ్ ఇది నా ఫేవరెట్ రెసిపీ. ఎప్పుడు చేసినా ఇంట్లో అందరికీ నచ్చేస్తుంది. జనరల్గా 5 స్టార్ ఫుడ్స్ బిల్ ఎక్కువ, థ్రిల్ తక్కువ అంటారు కదా, కానీ మీకోసం ఈ రెండూ కూడా అద్రిపోయే రేంజ్లో ఉంటాయి. కాబట్టి రెసిపీ స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల గీ లేదా బటర్ని వేసుకోండి. ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ వేయండి. నేను ఇక్కడ క్యాష్యూ, కిస్మిస్, తరిగిన బాదం వేసుకున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ని బాగా వేయించుకోండి. ఇవి బాగా వేగాక వీటిని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిగిలినటువంటి ఈ గీలో 1 కప్పు సేమియా వేసుకోండి. ఈ సేమియా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. కాస్త మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి, సేమియా మాడిపోకుండా ఉంటుంది. సేమియా మంచిగా వేయించుకోవాలి. మనకు ఆల్రెడీ రోస్టెడ్ సేమియా వస్తుంది, కానీ ఇలా మనం అప్పటికప్పుడు చేస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. సేమియా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోండి. చూసారా, సేమియా బాగా వేగింది, గోల్డెన్ బ్రౌన్ వచ్చేసింది. ఇప్పుడు ఇందులో 500 ml మిల్క్ తీసుకోవాలి. అంటే రేషియో ఎలా అంటే 1 కప్పు సేమియాకి 3 కప్పులు పాలు తీసుకోవాలి. పాలు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. నెమ్మదిగా కలుపుకుంటూ ఉండండి. సేమియా మెత్తగా ఉడకడానికి కనీసం 10 నుంచి 15 నిమిషాలు పడుతుంది. సేమియా బాగా ఉడికాక పక్కన పెట్టుకోండి. పక్కన అంటే ఇంకో బర్నర్ ఉంటుంది కదా, దాని మీద పెట్టి సన్నని మంట మీద ఆ పాయసాన్ని వేడిగా ఉంచాలి, చల్లారిపోకుండా. పాయసం వేడిగా ఉంచుకోండి. ఇప్పుడు బటర్ స్కాచ్ కోసం మరొక ప్యాన్ తీసుకొని 1 కప్పు చక్కెర తీసుకోండి. అందులో 1 టేబుల్ స్పూన్ గీ లేదా బటర్ వేసుకోవాలి. ఏమాత్రం నీళ్ళు వేసుకోకుండా కలుపుకుంటూ ఉండాలి. మన పాయసం టేస్ట్ అంతా కూడా దీని మీదే డిపెండ్ అయి ఉంటుంది. చాలా చాలా శ్రద్ధగా చేయాలి. ఏమాత్రం తేడా వచ్చినా పాయసం చేదు వచ్చేస్తుంది. సరిగ్గా చేస్తే మాత్రం దీని టేస్ట్ అసలు సూపర్గా ఉంటుంది. చక్కెర కరుగుతూ ఉన్నప్పుడు కలుపుతూనే ఉండాలి. ఇదంతా కూడా లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని చేసుకోవాలి. అప్పుడే చేదు అనేది రాకుండా మనకు టేస్టీగా ఉంటుంది. ఇలా తిప్పుకుంటూనే ఉండాలి, అప్పుడే ఆ చక్కెర అనేది కరుగుతూ ఉంటుంది. సో నీట్గా తిప్పుకుంటూ ఉన్నారంటే ఆ బటర్లో షుగర్ అంతా కూడా కరిగిపోతుంది. చక్కెర మొత్తం కూడా సిరప్ లాగా వచ్చే వరకు ఇలా కలుపుతూనే ఉండండి. ఈ పాయసం రుచి అంతా కూడా మనం చేసే ఈ బటర్ స్కాచ్లోనే ఉంటుంది కాబట్టి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని నీట్గా చేసుకోండి. సో ఎక్కడా కూడా ఉండలు లేకుండా కలుపుతూనే ఉండండి. ఈ చక్కెర అంతా కూడా సిరప్లా వచ్చే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండండి. చూసారా, నీట్గా కరిగిపోయింది. ఇప్పుడు దీన్ని మనం తీసుకొని ఆల్రెడీ చేసుకున్న పాయసంలో వేడిగా ఉన్నప్పుడే వేసుకోండి. చూసారా ఎంత చక్కగా ఉందో ఇది. ఇప్పుడు కూడా కలుపుతూ ఉండండి. సో మొత్తం అదంతా కూడా బాగా కరిగిపోవాలి. వేయగానే మీకు గడ్డ కట్టినట్లు అనిపిస్తుంది, ఏం కంగారు పడకండి, అలానే ఉంటుంది. దాన్ని కలుపుతూ ఉంటే బాగా మెల్ట్ అయిపోతుంది. ఇందాక మీకు వేసినప్పుడు గట్టిగా అనిపించింది కదా, ఇప్పుడు చూడండి చాలా బాగా కరిగిపోయింది. వేడివేడిగా పాలు ఉంటాయి కాబట్టి ఈజీగా కరిగిపోతుంది. చేదు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే మనం తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను వేసుకొని బాగా కలపండి. దీన్ని కొంచెం సేపు బాగా ఉడికించుకోవాలి. అంటే థిక్ సూప్లా వచ్చే వరకు ఉడికించుకోండి. సో చక్కగా థిక్ సూప్ లాగా వచ్చేసిందంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చూసారా ఎంతో చక్కగా
టేస్టీగా తీయగా హై ప్రోటీన్ అండ్ మంచి టేస్ట్ ఉన్న క్యారమెల్ పాయసం రెడీ. అంతే, ఇది మీరు వేడిగా చల్లగా ఎలా తిన్నా కూడా బాగుంటుంది. ఈ పాయసం రుచి అంతా కూడా మీరు చేసే బటర్ స్కాచ్లోనే ఉంటుంది. చూసారా ఎంత రిచ్గా కనిపిస్తుందో. మరైతే మీకు నచ్చిన వారికి చేసి పెట్టండి. పాయసం కరిగినట్టే వాళ్ళ మనసు కూడా కరిగిపోతుంది. తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో ఆ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి. అలాగే ఆ పిక్ని మన ఇన్స్టాగ్రామ్ పేజ్కి పోస్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.